మహబూబ్నగర్లో గత 2 రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన రామచంద్రరావు గారు మహబూబ్నగర్కు వచ్చిన సందర్భంగా అన్నపూర్ణ గార్డెన్స్లో నిర్వహించిన జిల్లా కార్యకర్తల సమావేశంలో కొద్దిగా గలాటా జరిగింది. అంటే పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ను డయాస్ మీదకి వచ్చే సమయంలో కొంతమంది ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. గో బ్యాక్ శాంతికుమార్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. ఇది ఒక బీసీ వివాదంగా పాలమూరులో తయారైంది. ఎంపీ డీకే అరుణ గారు బీసీలకు వ్యతిరేకం అంటూ బీసీ సంఘాలు కూడా ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. దీన్ని కౌంటర్ చేసి వాళ్ళ బీజేపీ ఆఫీసులో కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు బీసీ సంఘాలు. ఓబీసీ నాయకులు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని అసలు టోటల్గా ఈ వివాదం ఏంది? ముందస్తుగా ఇది ప్రజా సంఘాలు స్పందించాల్సిన సబ్జెక్టు కాదు వాస్తవంగా. కాకపోతే వాళ్లకు పూర్తి సమాచారం లేనందుకు బయటకు వచ్చిన సమాచారం మేరకు వాళ్ళ యొక్క సామాజిక బాధ్యతగా వాళ్ళు స్పందించారు. అయితే అది క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ నేను కూడా కొన్ని విషయాలు మాట్లాడినా. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అరుణమ్మ శాంతకుమార్ అనే కాంట్రవర్షన్ కాదు జరిగింది. అక్కడ ఇంతకుముందే మా మిత్రుడు చెప్పిండు, ఒక వ్యక్తికి 2-3 కాంపిటీషన్లు ఉన్నప్పుడు ఎవరికో ఒక్కరికే టికెట్ వచ్చినప్పుడు మిగతా 2 పార్టీ లైన్లో పార్టీ బుజ్జగించినప్పుడు లేక సర్ది చెప్పినప్పుడు అర్థం చేసుకొని అందరు కలిసి సమిష్టిగా నిలబడ్డ వ్యక్తి విజయానికి కృషి చేయాల్సిన సబ్జెక్టు భారతీయ జనతా పార్టీ లైన్. అది ఏ పార్టీలోనే ఉంటుంది. ఈ పార్టీలో సిద్ధాంతపరంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అయితే ఎన్నికల సమయంలో పార్టీని వదిలి కోపంతో బయటికి వెళ్ళిన వ్యక్తులు, పార్టీకి సపోర్ట్ చేయకుండా బయటికి వెళ్ళిన వ్యక్తులు మళ్ళీ ఫ్లెక్సీల పైన ఫోటోలు కనిపించినప్పుడు అది మరి ముఖ్యంగా శాంతకుమార్ ఫ్లెక్సీలలో ఆ ఫోటోలు కనిపించినప్పుడు మేము పనిచేసిన వాళ్ళం ఎక్కడ పోవాలో మీరు ఇట్లా పోయి బయటికి పోయి మాకు వ్యతిరేకం చేసినప్పుడు మా గతి ఏందని సభలో ఉన్న రాష్ట్ర అధ్యక్షునికి అక్కడ కార్యకర్తలు చేసిన విన్నపం అది కాస్త నినాదాలకు దారితీసింది. ఈ నినాదాలు కూడా 2 ఉన్నాయి. శాంతకుమార్ గారికి అనుకూలమైన నినాదాలు వచ్చినవి, శాంతకుమార్ గారికి వ్యతిరేకమైన నినాదాలు వచ్చినాయి. వాస్తవంగా చెప్పాలంటే శాంతకుమార్ గారిది రాష్ట్ర కోశాధికారిగా పెద్ద పొజిషన్. సరే, ఆయన కాస్త ఆలస్యం పిలిచిందంటే ఆ పిలిచే వ్యక్తిది ఏదైనా తప్పు ఉండొచ్చు, క్రమం మర్చిపోయిందా, వెంటనే జిల్లా అధ్యక్షుడు అప్రమత్తమై పిలిచాడు. ఇది పూర్తిగా పార్టీ యొక్క అంతర్గత ఏదైనా జరిగినవని రాష్ట్ర అధ్యక్షునికి సూచించారు. అరుణమ్మ గారు కూడా దీన్ని లోతైన అధ్యయనం చేసి ఖచ్చితంగా చేయాలి, తప్పులు ఎవరు చేసినా ఇంక పై చేయకూడదని ఒక సర్దుబాటు ధోరణితోన ఆవేశపడుతున్న కార్యకర్తలను బుజ్జగించే రీతిని వాళ్ళకు సముదాయించే రీతిలో సమాధానం చెప్పిన విషయం ఇది. అయితే ఇప్పుడు ఎంపీ డీకే అరుణ గారు బీజేపీకి సంబంధించిన పార్టీతో పాటు ఎంపీ మేడం గారు కూడా పూర్తిగా బీసీలకు వ్యతిరేకం అంటూ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నాయి. దీని మీద కార్యాచరణగా ప్రకటిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? ఇది మీరు పార్టీ సమస్య, ఇది వితిన్ ద పార్టీలా మేము డిస్కస్ చేసుకునే సమస్య అంటున్నారు. కానీ ఇది ఒక కులానికి సంబంధించిన వివాదంగా, ఒక అగ్రవర్ణాలు బీసీలకు సంబంధించిన వివాదంగా చిత్రీకరణ జరుగుతోంది. అసలు దీన్ని ఎట్లా చూడాలి? సరే, సంతోషం. ప్రతి బీసీ సంఘం నాయకుడు కూడా బీసీలకు అన్యాయమైనప్పుడు స్పందించడానికనే సంఘం పెడతారు. ఖచ్చితంగా వాళ్ళు స్పందించండి. ఆ స్పందించేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండకండి, క్లారిటీ ఉండాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం. ఇది ఎక్కడ కూడా శాంతకుమార్ గారిని అవమానించినట్లు కానీ లేక వారికి తక్కువ చేసినట్లు కాదు. వారు ఇప్పుడు కూడా కోశాధికారిగా ఉన్నారు. ఇకపోతే ఏదైతే కార్యాచరణ అంటున్నారో, బీజేపీ కేంద్రంలో 27% కేంద్ర ప్రభుత్వంలో మంత్రులు బీజేపీలో బీసీలు ఉన్నారు. తెలంగాణ విషయానికి వస్తే బీసీ ముఖ్యమంత్రి అని ఎజెండాతో బీజేపీ మొన్న ఎలక్షన్లో కాంటెస్ట్ చేసింది. అక్కడ కులాల వారికి వస్తే బండి సంజయ్ గారు సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్గా ఆయన ఇక్కడ బీజేపీకి రిప్రజెంట్ చేసిండు. బండారు దత్తాత్రేయ గారు, తర్వాత లక్ష్మణ్ గారు, ఎంతోమంది అవకాశాలు ఇచ్చిన పార్టీ. ఇది ఇక్కడ చిన్నగా సంకుచితంగా ఆలోచించే పద్ధతి కాదు. ఇది పెద్ద పార్టీ, నేషనల్ పార్టీ, నేషనలిస్ట్ భావాలు ఉన్న పార్టీ. ఇకపోతే అరుణమ్మ గారు ఏదైతే బీసీల వ్యతిరేకని వీళ్ళు భావనలో వచ్చిందో వాళ్లకు నేను కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వేస్తున్నా. అయ్యా, గత ప్రభుత్వంలో ఒక 7-8 కులాలకు బీసీ కులాలకు సంబంధించిన బాధితులు శ్రీనివాస్ గౌడ్ పీరియడ్లో ఉన్నారా లేదా? మళ్ళీ వాళ్ళకు కూడా మాలాంటి వాళ్ళము సర్ది చెప్పినాము, వినకుంటే బయటకు వచ్చేసినాం పార్టీ నుంచి.
బాధితులం ఉన్నప్పుడు మా మాట వినలే కాబట్టి మళ్ళీ మీరు అప్పుడు అడగలేకపోయినరు. అప్పుడు మీ సామాజిక వర్గంలో ఉన్న బాధితులు చాలామంది ఉన్నారు, ప్రతి ఒక్క కులంలో ఉన్నారు. ఇప్పుడు బీసీ సంఘాలు అందరూ ఉన్నట్టు. అయితే నేనేమంటున్నా, అప్పుడు కొంతమంది మాట్లాడిండు, ఇప్పుడు మాట్లాడేవాళ్ళు అప్పుడు కూడా మాట్లాడిండు, కొంతమంది మాట్లాడి వాళ్ళని నేనేమంటున్నా అంటే మీరు మీ సామాజిక వర్గానికో మీ బీసీ వర్గానికో మీకు ఏదైతే మీరు అనుకుంటున్నారో వాళ్ళకు ఎప్పుడైతే మున్నూరు రవి ఉన్నాడు, మున్నూరు రవి బాధితుడు, ఈరోజు మాట్లాడినట్టు ఆ రోజు కూడా మాట్లాడంటే కొంచెం తగ్గుతుండేనేమో సీరియస్నెస్, అదే ఒకటి చెప్తున్నా. తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడిండు. మరి ముఖ్యంగా ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, మళ్ళీ మీరు ఆ రోజు బీసీ మంత్రిగా ఉండి శ్రీనివాస్ గౌడ్ చేసిన ఇబ్బందులకు గురైన బాధితులకు అండగా నిలబడ్డ వ్యక్తి అరుణమ్మనా కాదా చెప్పండి. అది పాత్రికేయుల సాక్ష్యమే, సమాజం సాక్ష్యం. ఎంత అరుణమ్మ అక్కడ తాను ఒక ఓసీ అని కానీ వీళ్ళు బీసీ అనుకోలేదే. ఆమె చేసింది మొత్తం వీళ్ళకు అప్పుడున్న బాధితులందరికీ ఆమెనే సపోర్ట్ చేసింది. ఇప్పుడు మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తికి అప్పుడు ఆమె సపోర్ట్ చేసింది. మళ్ళీ ఆమెకు అవన్నీ లేవు కాబట్టి అపోహలొద్దు. అంతెందుకు, ఇదే పార్టీ లోపల నేనున్నా, ఇక్కడ అటువంటిది ఏమైనా ఉంటే ప్రశ్నించడానికి నేనే సిద్ధమున్నా. దీన్ని ఏంటంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఒక కాంట్రవర్షన్ తీసుకొచ్చి బీజేపీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కుల సంఘాల పేరుతోనూ కొంతమంది వెనుక ఉండి ఆడిపిస్తున్న నాటకాలు అవి వద్దు. కుల సంఘాలకు స్వేచ్ఛ ఉంది, ఎప్పుడైనా వాళ్ళు సద్విమర్శ చేయొచ్చు, ఏ పార్టీనైనా ప్రశ్నించవచ్చు కాదన్నాం. కానీ ఒకరికి మౌత్ పీస్ లాగా మనం మాట్లాడాల్సిన ఉండకూడదు. అయితే ఇక్కడ మరొక విషయం తీసుకుంటే, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరులో నెలకొన్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో, ఆ రోజు ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ రోజు జైలుకు వెళ్ళిన మైత్రి ఆదాయ కానీ, రాఘవేంద్రరాజు కానీ, మన మెట్టుకాడి ప్రభాకర్ కానీ, మున్నూరు రవి కానీ, ఇలా చాలామంది, విశ్వనాథ్ బాండేకర్ గారు, ఇలా చాలామందికి జైళ్ల పాలయ్యారు, అక్రమ కేసులు ఎదుర్కొన్నారు, వారి ఇళ్లపై దాడులు జరిగాయి. చాలా ఒక తీవ్రమైన కర్ఫ్యూ వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్లో అప్పుడు ఎంపీగా లేనటువంటి డీకే అరుణ గారు ధైర్యంగా వచ్చిండ్రు, బాధితుల కుటుంబాలతో మాట్లాడినారు, వాళ్ళ కుటుంబాలను ఓదార్చిండ్రు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అక్రమ కేసులు అంటే నిలదీశారు, కేసులు పెడతామని వారిని బెదిరించిన వారి వెనక్కి తగ్గకుండా పోరాడారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరులో నెలకొన్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో, ఆ రోజు ఉన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ రోజు జైలుకు వెళ్ళిన మైత్రి ఆదాయ కానీ, రాఘవేంద్రరాజు కానీ, మన మెట్టుకాడి ప్రభాకర్ కానీ, మున్నూరు రవి కానీ, ఇలా చాలామంది, విశ్వనాథ్ బాండేకర్ గారు, ఇలా చాలామందికి జైళ్ల పాలయ్యారు, అక్రమ కేసులు ఎదుర్కొన్నారు, వారి ఇళ్లపై దాడులు జరిగాయి. చాలా ఒక తీవ్రమైన కర్ఫ్యూ వాతావరణం నెలకొన్న సిచ్యువేషన్లో అప్పుడు ఎంపీగా లేనటువంటి డీకే అరుణ గారు ధైర్యంగా వచ్చిండ్రు, బాధితుల కుటుంబాలతో మాట్లాడినారు, వాళ్ళ కుటుంబాలను ఓదార్చిండ్రు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి అక్రమ కేసులు అంటే నిలదీశారు, కేసులు పెడతామని వారిని బెదిరించిన వారి వెనక్కి తగ్గకుండా పోరాడారు. అంటే వీళ్ళంతా ఇప్పుడు మేడం పోరాడిందంతా బీసీల కోసమే కదా. ఇప్పుడు డీకే అరుణ గారిని బీసీ వ్యతిరేకని అంటున్నారు. ఒక బీసీ సీనియర్ లీడర్గా మహబూబ్నగర్లో బీసీ సంఘాలకు ఆద్యుడిగా ఉన్న మీరు దీన్ని ఎట్లా చూడాలి? అట్లేం లేదు. ఇప్పుడు నేను సీనియారిటీ ఉన్నా ఏదున్నా నేను కూడా చెప్పి చూసిన టీఆర్ఎస్లో నేను ఉన్నప్పుడు తప్పు ఇది అని చెప్పినప్పుడు నా మాట ఆయన వినలేదు. శ్రీనివాస్ గౌడ్ వద్దాయా కేసులు పెట్టకు, తప్పు ఇది తప్పుడు సంకేతాలు వస్తుంది, నేను బీసీగా నేను గెలిపించిందంటే విననప్పుడు నేను కూడా బయటకు రావాల్సిన పరిస్థితి, నేను కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నా. ఎందుకంటే ఆయనకు వ్యతిరేకంగా పోరాడు పార్టీ లైన్లో ఉన్నప్పుడు చెప్పిన అంతర్గతంగా చెప్పిన బయటకు వచ్చాను. నేను ఇప్పుడు మళ్ళీ అన్ని ప్రజా సంఘాలకు ఒక సూచన, మీరు ఖచ్చితంగా ప్రజా గొంతుగా ఉండాల్సిందే. కానీ అరుణమ్మ విషయంలో దీన్ని అరుణమ్మ బీసీ వ్యతిరేకత అని ఏదైతే ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో కొన్ని రాజకీయ పార్టీలు, మీరు దాన్ని విషయం గమనిస్తే శ్రీనివాస్ గౌడ్ హయాంలో జరిగిన బాధలంతా కూడా అణిచివేతలు కానీ, అక్రమ కేసులు కానీ, దౌర్జన్యాలు కానీ, దాడులు కానీ అన్నిటిని కూడా తట్టుకున్న వ్యక్తికి అండగా నిలిచిన వ్యక్తి అరుణమ్మ. కాబట్టి ఆ విషయాన్ని గుర్తెరిగి ప్రణాళికలు తయారు చేయండి. డీకే అరుణ గారి మీద జరుగుతున్న ఈ ప్రచారం అంటే వారు బీసీ వ్యతిరేక అంటూ జరుగుతున్న ఒక ప్రచారం వెనుక మీ పార్టీలోనే ఉన్న కొంతమంది ఉన్నారన్న వాదన కూడా ఉంది. ఇది నిజమా అబద్ధమా? అది ఇప్పుడు అంతర్గతంగా ఎవరి మనసులో ఏముంటుంది మనకేం తెలుసు. పార్టీకి ఇప్పుడు బయటకు వస్తున్నాయి, వచ్చినప్పుడు పార్టీ కూడా నిఘా విభాగం ఉంటుంది, పార్టీ కూడా సోర్స్ ఉంటుంది, మాట్లాడతారు. ఇప్పుడు అంతెందుకు అరుణమ్మను నాన్ లోకల్ అని, అరుణమ్మ బీసీ వ్యతిరేకమని ఇలా కొత్తగా వేసలేరు ముద్ర. ఎన్నికలప్పుడే 7 సార్లు ముఖ్యమంత్రి ఇక్కడ పర్యటన చేసిండు, ఎక్కడ చేయలే, 7 సార్లు చేసిండు. ఇక్కడ లోకల్ ముఖ్యమంత్రి ఆయన లోకల్ క్యాండిడేట్ 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే అరుణమ్మ బీసీ వ్యతిరేక అంటే దాదాపు 16-18 కులాలు హక్కున చేర్చుకొని బీజేపీని అరుణమ్మను ఆత్మీయ సమ్మేళనాలు పెట్టి అరుణమ్మను విజయం చేకూర్చింది. కాబట్టి అరుణమ్మ ఎప్పుడు కూడా బీసీ వ్యతిరేక కాదు. వాల్మీకిలకు ఎస్టీలో కలపాలని చెప్పి పార్లమెంట్లో మాట్లాడిన వ్యక్తి అరుణమ్మ.
విశ్వకర్మ యోజన ద్వారా 18 కులాలకు లాభం జరగాలి, సిబిల్ స్కోరు ప్రమేయం లేకుండా సిబిల్ స్కోర్ను క్రైటీరియా తీసేయాలని చెప్పి ఆర్బీఐ గైడ్లైన్స్ సడలించాలని కూడా వాదించి మౌనార్ల మీటింగ్ పెట్టి అవగాహన చేసింది అర్ణమని. ముదిరాజులని ఏ గ్రూప్లో కలపాలని చెప్పి ఆయన అసెంబ్లీని మాట్లాడిన వ్యక్తి అర్ణమని. మత్స్య కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు, స్వర్ణకారులు ఏ కులం వచ్చినా ప్రతి ఒక్కరికి అంశాన్ని తన రాజకీయానికి దెబ్బ పడుతుందని తెలిసినా కూడా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో ప్రస్తావించింది. కాబట్టి అటువంటి అర్ణమన్ బీసీ వ్యతిరేక అనే ముద్ర వేయడం ముందు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇది బీజేపీ ఓబీసీ సీనియర్ నేత మెట్టుకాడి సీనన్న గారి అభిప్రాయం. వారు బీసీ సంఘాల్లో దాదాపుగా 40 ఏళ్ళుగా బీసీల పక్షాన ఉండి వారు అనేక ఉద్యమాలను నిర్మించి ఉమ్మడి జిల్లాలో ఎంతో బీసీల ఐక్యత కోసం వారు తన జీవితాన్ని మొత్తం ధారపోసిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తితో పాటు ఇక్కడ ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా బీసీ సంఘాలు అంటే ఇవాళ ఎంపీ డీకే అరుణ గారి మీద జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ఎంపీ డీకే అరుణ గారు ఎన్నో బీసీల కోసం ఎంతో కృషి చేశారని, పాలమూరులో జరుగుతున్న ఒక రోజున్న పరిస్థితులప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి బాధిత కుటుంబాలకు అండగా నిలబడి మైత్రి యాదవ్, మున్నూరు రవి ఇలాంటి బాండేకర్ కుటుంబాలతో పాటు అనేక మంది బాధిత కుటుంబాలకు అండగా నిలబడి వారు కొట్లాడి వారి పక్షాన నిలబడినందుగా ఆ రోజు ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, లేకపోతే వారి మీద ఇంకా కఠినమైన చర్యలు తీసుకునే వైపుగా ప్రభుత్వం ఆ రోజు వెళ్ళే అవకాశం ఉండేదని. కానీ డీకే అరుణ గారు దీన్ని అంతా ఒక అడ్డు చక్రంగా నిలబడి వారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఈ బాధితుల వైపు కొట్లాడారని శ్రీనివాస్ గారు చెబుతున్నారు. అలాంటి వ్యక్తిని కొంతమంది బీసీ వ్యతిరేకి అంటూ ప్రచారం చేయడం ఎవరు కూడా నమ్మరని, సంపూర్ణంగా వారు అన్ని వర్గాల క్షేమం కోరే వ్యక్తి అని వారు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ.